ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరొక ఉదయము ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సంఘముగా చేరి ఉన్నాము. మరి దేవుడు ఇచ్చినటువంటి కృపను ధన్యతను బట్టి తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం. అందరం కూడా మరి వాక్యానుసారంగా దేవుణ్ణి ఈ ఉదయకాలం స్తుతించుకుందాం. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 20 మొదటి దిన వృత్తాంతములు ఇక్కడ 10వ వచనం నుంచి 10వ వచనం సగం నుండి మనము దేవుని స్తుతించుకుందాం. తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, మా అందరి దేవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన ద్వారా వాక్య ధ్యానంలో పాలు పంచుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా నీదే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము. నిన్నటి దినమున మనము ఇరవై 21వ వచనం వరకు ధ్యానించుకున్నాం. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 21వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాము. అక్కడి నుండి మనము తిరిగి ధ్యానించుకున్నాం. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపించవలెనని చెప్పుకొనినందున నేనతనిని కైసరు నొద్దకు పంపించు వరకు నిలిపి ఉంచవలెనని ఆజ్ఞాపించి తిని అనెను. ఇక్కడ మనందరికీ తెలుసు, గవర్నర్ ఫేస్తు, అంటే న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఫేస్తు అనే వ్యక్తి మరి పౌలు తన యొక్క వాదనను చక్రవర్తి వరకు తీసుకొని వెళ్ళాలి, చక్రవర్తి ఎదుట తన యొక్క వాదన వినిపించాలి అనేటువంటి ఆశ కలిగి అడిగినాడు. కాబట్టి నేను ఆ విధంగా చేయడానికి ఒప్పుకున్నాను. ఆ విధంగా నిలిపి ఉంచవలెనని, చక్రవర్తి ఎదుట అతనికి చెప్పుకునేటువంటి అవకాశం వచ్చే వరకు కూడా పౌలును నిలిపి ఉంచాలి అని ఫేస్తు అనేటువంటి అధిపతి తన కింద ఉండేటువంటి వారికి ఆజ్ఞ ఇచ్చినాడు. మరి మనందరికీ తెలుసు, యూదులు
ఏ విధంగా పౌలును చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, పౌలును శిక్షించడానికి అధికారులను ఏ విధంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని గమనిస్తున్నాము. వాళ్ళందరి దృష్టి కూడా ఈ పౌలు అనేటువంటి ఒక్కడిని మనము అంతమొందిస్తే, మరి పౌలు అనేటువంటి ఒక్క వ్యక్తిని అంతమొందిస్తే క్రైస్తవ పరిచర్య ఆగిపోతుంది అనే వాళ్ళ ఆలోచన. నిజానికి మరి యేసుక్రీస్తు విషయంలో కూడా వాళ్ళ ఆలోచన అదే. యేసుక్రీస్తుతో పరిచర్య ఆగిపోయిందా? యేసుక్రీస్తుతో ఆగిపోయినట్లయితే అది మనుషుల వలన నియమించబడినది, యేసుక్రీస్తుతో ఆగిపోలేదు. అవునా? పౌలు చనిపోయిన తర్వాత మరి పరిచర్య ఆగిపోయిందా? ఆగిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ సజీవంగా ఉంది. మరి భూమి ఆకాశములు అంతరించిపోతాయి, కానీ దేవుని వాక్యము అనగా సువార్త ఎప్పుడు నిత్యము సజీవంగానే ఉంటది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. సో ఒక వ్యక్తిని చంపడానికి ఎంతగా ప్రయాసపడుతున్నారు అతన్ని అడ్డుకోవడానికి. ఎందుకు అంటే ఇక ఏ రీతిలో కూడా మాటల ద్వారా కూడా అతన్ని వాళ్ళు ఆపలేకపోతున్నారు. అవునా? అతని మీద ఏ నేరమును రుజువు చేయలేకపోతున్నారు. కాబట్టి అతన్ని చంపడము, చట్టరీత్యా చంపడానికి ప్రయత్నం చేసినారు. ఇప్పుడు చట్టరీత్యా చంపడం చేత కాకుండాని అవునా కుట్ర పన్ని దారిలో కాపు గాసి యెరూషలేముకు తీసుకొని వస్తే అతన్ని చంపాలి అనే ఒక చెడ్డ ఆలోచన కలిగి ఉన్నారు. ధర్మం కొరకు పోరాడుతున్నాము అని అధర్మంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ పౌలు తన విన్నపాన్ని ఫేస్తు అనే అధిపతికి తెలియజేసినాడు. నేను చక్రవర్తి ఎదుట నా వాదన వినిపిస్తాను, నేను ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదని నా గురించి నేను చెప్పుకోవాలి అన్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఫేస్తు అనే గవర్నర్ మరి చక్రవర్తి కైసర్ యుద్ధకు అతన్ని పంపించే వరకు జాగ్రత్తగా కావలిలో ఉంచాలని ఆజ్ఞయించినాడు. అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకొనున్నది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను. చూడండి, ఇందాక మనము చదువుకున్నటువంటి మాటల్లో గమనించినట్లయితే మరి పౌలును చంపడము తప్ప ఇంకొక దారి లేని పరిస్థితుల్లో యూదులు ఉన్నారు. అవునా? అతన్ని జ్ఞానముతో గాని చట్టరీత్యా గాని ఏమి చేయలేని పరిస్థితుల్లో యూదులు ఉన్నారు. కాబట్టి అతన్ని చంపేస్తే క్రైస్తవ ప్రచారం ఆగిపోతుంది అని ఆలోచన చేస్తున్నారు. మరి ప్రస్తుతము ఉన్న పరిస్థితులు మనం గమనించుకుంటే, అవునా, మరి అపవాది శరీరంలో మనల్ని చంపాలని చూస్తలేడు. అవునా? క్రైస్తవులుగా, క్రైస్తవ విశ్వాసంలో, క్రైస్తవ సువార్థికులుగా, దేవుని సేవకులుగా ఉన్న మనల్ని వాడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, అవునా, మన యొక్క శరీర సంబంధమైన మరణం కాదు మనకి కావాల్సింది, ఆత్మ సంబంధమైన మరణం. మనకి తెలుసు, ఎందుకంటే యేసుక్రీస్తును చంపినప్పుడు సువార్త ఆగిపోయిందా? ఆగలేదు. పేతురును, యాకోబును, అవునా, మరి స్టెఫనును, అదే రీతిగా పౌలును, ఇతర సేవకులను చంపినప్పుడు సువార్త ఆగిపోయిందా? భారతదేశంలో 0072 సంవత్సరంలో, అవునా, మరి తోమాను చంపినారు. భారతదేశంలో సువార్త ఆగిందా? సో వాడు ఏం చేస్తాడంటే మనుషుల్ని చంపడం వలన సువార్త ఆగదు అని మనకి తెలుసు. ఇప్పుడు ఇక్కడ చట్టరీత్యా పౌలును ఏమీ చేయలేము అని తెలుసుకొని కుట్రపూరితంగా ఎట్లా చంపాలి అనే ఆలోచన యూదులు చేసి అతన్ని యెరూషలేముకు పిలుచుకురమ్మని అడిగినారో, మన క్రైస్తవ జీవితాన్ని కూడా, మనలో ఉండేటువంటి విశ్వాసాన్ని అవునా తొలగించాలని, బలహీనపరచాలని వాడు రకరకాల కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. ఇప్పుడు మొట్టమొదట యూదులు పౌలును చంపడానికి చట్టరీత్యా ప్రయత్నం చేసినారు. కాదు అని తెలిసి కుట్రపూరితంగా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అపవాది కూడా నా విషయంలో, క్రైస్తవుల విషయంలో కుట్రలు పన్నేవానిగానే ఉన్నాడు. మొట్టమొదట వాడు మనుషులను చంపడం ద్వారా క్రైస్తవ ప్రచారాన్ని ఆపొచ్చు, సువార్తను ఆపొచ్చు అని వాడు ఆలోచించినాడు. ఆ విషయంలో ఓడిపోయినాడు. కాబట్టి ఈరోజు మనలో ఉండేటువంటి విశ్వాసాన్ని సన్నగిల్లింపజేయడానికి,
మనల్ని దారి తొలగించడానికి రకరకాల ఆకర్షణలు కుట్రపూరితమైన, అవునా, మరి ఎదురుగా వచ్చి వాడు మనల్ని ఏమీ చేయలేడు. కాబట్టి రకరకాల శోధనలు పెట్టి, రకరకాల సమస్యలు పెట్టి, రకరకాల సౌకర్యాలు పెట్టి, అవునా, పాపము చేత ఆకర్షించి ఏదో ఒక రకంగా మన క్రైస్తవ జీవితాన్ని అడ్డుకోవాలా, అక్కడ యూదుల ద్వారా ఏదో ఒక రకంగా సువార్తను ఆపాలని ఎట్లా కుట్ర పన్నుతున్నాడో, అవునా, మన విషయంలో కూడా ప్రస్తుతం కూడా వాడు కుట్ర పన్నేవానిగానే ఉన్నాడు. ఇక్కడ నువ్వు నేను తెలుసుకోవాలా, పౌలు కైసరు యొద్దకు వెళ్ళి నేను నా వాదన వినిపిస్తాను, అవునా, క్రైస్తవ సువార్తను గాని నన్ను గాని ఆపడం ఎవరి తరము కాదు, అవునా, ఒకవేళ నేను పాపము చేసి ఉంటే శిక్షకు పాత్రుణ్ణి, నేను పాపం చేయలేదు కాబట్టి, అవునా, నేను నా వాదన కైసరు యొద్ద వినిపిస్తాను. ఈరోజు నువ్వు నేను కూడా నేర్చుకోవాల్సిన విషయము, తెలుసుకోవాల్సిన విషయము, ప్రతి దినము అపవాది కుట్రలు మన కొరకు పొంచి ఉన్నాయి. పౌలు ఏ విధంగా అక్కడ అందరికీ అధికారి అయినటువంటి కైసరు యొద్దకు వెళ్ళి నా వాదన వినిపిస్తాను, నా విజ్ఞాపన తెలియజేస్తాను, అవునా అని ఏ విధంగా అడుగుతున్నాడో మనము కూడా చేస్తున్న పని ఇదే. ప్రతి దినము చక్రవర్తులకు చక్రవర్తి అయినటువంటి, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయినటువంటి, అవునా, అందరికీ న్యాయాధిపతి అయినటువంటి, సమస్తమును పరిపాలిస్తున్నటువంటి యేసుక్రీస్తు పాదముల యొద్దకు మనం ప్రతి ఉదయం వస్తున్నాం. మన ప్రతి సమస్యను చెప్తున్నాం, దేవా ఈ విషయంలో అపవాది నన్ను శోధిస్తున్నాడు, అవునా, ఈ విషయంలో నా మీద కుట్ర ఉంది, ఇదిగో ఈ విషయంలో రోగము చేత మనల్ని బాధ పెడుతున్నాడు, ఇదిగో అప్పుల చేత ఇబ్బంది పెడుతున్నాడు, ఇదిగో ఈ సౌకర్యాన్ని ఈ పాపము చేత నన్ను ఆకర్షిస్తున్నాడు అని ప్రతి ఉదయము మనము సంఘముగా చేరి మన చక్రవర్తి అయినటువంటి, సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తుకు మనము విజ్ఞాపనలు సమర్పించుకుంటున్నాం. అక్కడ పౌలు అక్కడ ఆ అపవాదుల నుండి, ఆరోపణల నుండి, యూదుల నుండి తప్పించుకోవడానికి కైసరు యొద్దకు వెళ్ళి, చక్రవర్తి కైసరు యొద్దకు వెళ్ళి తన యొక్క, అవునా, వాదనను వినిపిస్తానన్నాడు. ఈరోజు నువ్వు నేను యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలా. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అనేటువంటి మాట ప్రభువు పలికినాడు. మరి మనము మన జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు, అవసరాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయించే వారిగా కాకుండా ప్రతిరోజు అపవాది కుట్రలను కలిగి ఉన్నాడు. ఏదో ఒక రీతిగా యూదులు ఎట్లా పౌలును ప్రయత్నం చేస్తున్నారో అపవాది కూడా మనల్ని ప్రయత్నం చేస్తున్నాడు. అనుదినము ఏదో ఒక రకంగా వాడు శరీరంలో మనల్ని చంపడం అనేది వానికి సెకండ్ ప్రియారిటీ, అవునా. ఫస్ట్ మన ఆత్మీయ జీవితాన్ని, మనము క్రీస్తుతో కలిగి ఉన్న సహవాసాన్ని, అవునా, మన విశ్వాసాన్ని, మన జ్ఞానాన్ని రకరకాలుగా వాడు కుట్రలతో చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు నేను క్రీస్తుతో కలిగి ఉన్న సహవాసాన్ని, విశ్వాసాన్ని, రక్షణను, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్య జీవాన్ని కాపాడుకోవడానికి, ప్రతి దినము వాని కుట్రల నుండి మనము తప్పించబడ్డానికి, మరి దేవుడు సజీవు లెక్కల్లో మనల్ని ఉంచినందుకు కృతజ్ఞతలు చెప్పి ఆయన సన్నిధిలో మనము పాలు పంచుకుంటున్నాం. కైసరు యొద్ద పౌలు ఏ విధంగా చెప్పేంత వరకు నేను ఆగను అని ఏ విధంగా ఉంటున్నాడో, నువ్వు నేను కూడా ప్రతి ఉదయము, ప్రతి దినము విజ్ఞాపనల ద్వారా ఆయన సన్నిధిలో సంఘముగా పాలు పంచుకొని మన దినాన్ని మొదలు పెట్టాలా. కైసరు యొద్ద నేను చెప్పుకుంటే యూదులను జయించొచ్చు, యూదుల కుట్రలో నుండి తప్పించుకోవచ్చు అని పౌలు ఎట్లా ఆలోచన కలిగి ఉన్నాడో, నువ్వు నేను కూడా నా చక్రవర్తి, నా ప్రభువైన యేసునొద్దకు నేను వెళ్ళి నా విజ్ఞాపనలు నేను సమర్పించుకుంటే ఆ రోజు అపవాది నా మీద పన్నే కుట్రల నుండి నేను తప్పించుకోవచ్చు అని నమ్మకముతో ఆయన యుద్ధకు రావాలి. హల్లెలూయా. నిజంగా నమ్మిన వాళ్ళు తడవు చేయకుండా, ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధిలో పాల్గొంటారు. మనం ఆ విధంగా పాల్గొనే ధన్యత ఈరోజు దేవుడు ఇచ్చినందుకు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మిగిలిన వాక్య భాగం మనం గమనిస్తే
మరి పౌలు కైసరు యొద్దకు వెళ్ళి చెప్పుకోవాలనుకుంటున్నాడు అనే మాట రాజైన అగ్రిప్పాకు తెలియజేసినప్పుడు, మరి రాజు పైన చక్రవర్తి ఉంటాడు. అవునా, ఇక్కడ గవర్నర్ మీద రాజు, రాజు మీద చక్రవర్తి. అందుకు అగ్రిప్ప అనే అతను రాజు. అందుకు అగ్రిప్ప ఆ మనుషుడు చెప్పుకొనినది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా, అతడు రేపు వినవచ్చునని చెప్పెను. హల్లెలూయా. మరి పౌలు యొక్క విన్నపాలు వినాలి అని నేను అనుకుంటున్నాను అని అగ్రిప్ప రాజు ఫేస్తు అనే అధికారికి తెలియజేసినాడు. కాబట్టి మరునాడు అగ్రిప్పాయు బెర్నికేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తర్వాత ఫేస్తు ఆజ్ఞయ్యగా పౌలు తేబడెను. మరి అగ్రిప్ప అనే రాజు అతను వచ్చినప్పుడు, అంటే అక్కడ ఉండేటువంటి, ఇప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి, మనము గవర్నర్ అనే వ్యక్తి అవునా అధికారం కలిగి ఉంటాడు న్యాయాధిపతిగా. మరి అక్కడ గవర్నర్ కంటే పవర్ఫుల్ ఎవరు అంటే మరి ముఖ్యమంత్రి. అట్లే ఇక్కడ అగ్రిప్ప అనేటువంటి వ్యక్తి ఒక రాజుగా ఉన్నాడు. అతడు వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి సహస్రాధిపతులు అందరూ, అంటే శతాధిపతుల మీద సహస్రాధిపతులు, అంటే పోలీస్ కమిషనర్స్, డీజీపీలు, ఐజీలు అందరూ వచ్చినట్లుగా అందరూ కూడా వచ్చినారు. పట్టణమందలి ప్రముఖులందరూ కూడా వచ్చినారు. మరి అధికార మందిరంలో ప్రవేశించిన తర్వాత ఫేస్తు ఆజ్ఞనీయగా పౌలు తేబడెను. హల్లెలూయా. ఇక్కడ మనము గమనించినట్లయితే మరి పౌలు నిజానికి ఒకవైపు యూదులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళంతా ఒకవైపు, పౌలు మాత్రం ఒకవైపు. మరి పౌలు తరపున ఏ క్రైస్తవుడు వచ్చినట్లుగా కూడా మనకు కనపడుతుంది. పౌలు తరపున పేతురు కావచ్చు, యాకోబు కావచ్చు, యోహాను కావచ్చు, ఎవరు రాలేదు. అవునా, కానీ పౌలు ఏ విధంగా ఒంటరి పోరాటం చేస్తున్నాడు చూడండి. అవునా, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని ఆయన కృంగిపోతున్నాడా? ఎవరు వచ్చినా రాకున్నా ప్రభువు నాతో ఉన్నాడు అనే ధైర్యముతో పౌలు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మరి మనం ఆలోచిస్తే ఒక బలహీనుడు, అవునా, అంటే ఈ యూదులతో కంపేర్ చేస్తే పౌలు ఒక బలహీనుడుగా ఉన్నాడు, అక్కడ ఒంటరి వాణిగా ఉన్నాడు. మన దేవుడు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఒంటరి అయిన వాడు 1000 మంది జనమగును అని. అవునా, మరి ఆ యూదులు అందరినీ ఎదిరించి కదా, మరి రాజులు, గవర్నర్లు, చక్రవర్తి కూడా ఆయన మాట వినేటట్లు అవునా దేవుడు చేస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా నమ్మాలా. మనము కొన్నిసార్లు శత్రువులతో కంపేర్ చేస్తే, అపవాది శోధనలతో కంపేర్ చేస్తే మనం బలహీనంగా ఉండొచ్చు, కానీ దేవుడు బలవంతుడు. ఆయన ఇక్కడ అగ్రిప్ప అనే రాజు కావచ్చు, ఫేస్తు అనే న్యాయాధిపతి కావచ్చు, అయిన వానికి బలహీనునికి ఏ విధంగా అతడు చెప్పుకోవడానికి అవకాశం ఇస్తున్నాడో, మన దేవుడు, మన ప్రభువు, మన విజ్ఞాపనలు వినేవాడు, మన కొరకు విజ్ఞాపనలు చేసేవాడు యేసుక్రీస్తు కూడా నా స్థాయి చూడడు, నా బలహీనత చూడడు. ఇంకా నిజం చెప్పాలంటే ఆయన బలహీనులు, గుండె నలిగిన వాళ్ళు, అవునా, ఆధారం లేని వాళ్ళు, వారి ప్రార్థన ఇంకా దగ్గరగా చెవియొగ్గి వింటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇంతమంది సహస్రాధిపతులు, ఆ పట్టణంలో ఉండే ప్రముఖులు, రాజు, గవర్నరు, అక్కడ ఉండే మినిస్టర్స్ వచ్చినారు. ఎందుకు వచ్చినారు? పౌలు వాదన వినడానికి. అవునా, అసలు వాదన వినే అవకాశము లేకుండా అతన్ని చంపాలని యూదులు ప్రయత్నం చేసినారు. మరి వారి ప్రయత్నాన్ని దేవుడు విఫలం చేసినాడు. అతని మాటలు ధైర్యముగా నువ్వు నిలబడి రోమీయుల యుద్ధ కూడా నా గురించి సాక్ష్యం చెప్పాలి అని యేసుక్రీస్తు చెప్పినాడు. అందుకొరకు అనుకూలమైన పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన మాట వింటున్నారు అక్కడ. అవునా, ఆయన మాట వినడానికి రాజు కూడా ఒప్పుకున్నాడు. అవునా, ఒక్కని మాట వినడం వల్ల రాజుకి ఏమొస్తుంది? అవునా, దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి, ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహిస్తున్నటువంటి అనుకూలత ఇది.
ఈరోజు నువ్వు నేను కూడా ఒంటరిగా లేదంటే బలహీనులము, మాకెవరు సపోర్ట్ చేస్తారు, అవునా, మాకెవరు తోడుగా ఉంటారు, మా తరపున ఎవరు మాట్లాడతారు? దేవుడు నీకు నాకు సెలవిస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ప్రపంచమంతా ఒకవైపు నిలబడినా దేవుడు న్యాయము నీ వైపు ఉంటే, అవునా, నీ పక్షాన నిలబడతాడు. ప్రపంచమంతా బలవంతుల పక్షాన నిలబడినా కూడా నీవు నేను బాధితులమైతే దేవుడు మన పక్షాన నిలబడతాడు. దేవుడు న్యాయం పక్షాన నిలబడతాడు. నీలో నాలో న్యాయం ఉంటే దేవుడు మనకు అన్యాయము జరగనీయడు. ఎందుకంటే మనం ఆయన నమ్ముకొని ఉన్నాము. దేవుని కృపను బట్టి మనము కూడా ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అవునా, ఎట్టి పరిస్థితుల్లో కృంగిపోవద్దు, భయపడిపోవద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎదుటి వ్యక్తి ఎంత బలవంతుడైనా కావచ్చు, నీవు నేను యేసుక్రీస్తు నామమున దేవుని యొద్దకు ఎక్కడ ఉన్నా చేరుకోవచ్చు. పలానా గుడికి రావాలా, పలానా కొండ ఎక్కాలా, పలానా అవునా కానుకయ్యాలా అని రూల్ ఏం లేదు. నువ్వు నేను ఉన్న చోటే మోకరించి ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తే దేవుడు చెవియొగ్గి మన ప్రార్థన వింటాడు. అవునా, సమస్తమైనటువంటి మనుషులను, ప్రధానులను కూడా ఆయన మన మాట వినేవారిగా చేస్తాడు. హల్లెలూయా. నీవు నేను చేయాల్సింది నమ్మడం మాత్రమే. ఇంకా దేవుని కృపను బట్టి అందరూ కూడా చేరుకున్నారు. అగ్రిప్ప అతనితో పాటు ఉన్న వాళ్ళంతా. అప్పుడు ఫేస్తు, అగ్రిప్ప రాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషుణ్ణి చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతుక తగడని కేకలు వేయుచున్నారు. చూడండి, ఇక్కడ కేకలు వేయిచు అతని మీద నాతో మనవి చేసుకొనిరి. అవునా, అక్కడ గవర్నరు, అధిపతి అంటున్నాడు పౌలు నిలబెట్టి, మరి యూదులందరూ అన్నారు ఇతడు మరణ శిక్షకు పాత్రుడు, అవునా అని అతని మీద నేరము మోపినారు. శిక్ష ఏమి విధించాలనో వాళ్ళు చెప్తున్నారు, నేరము కంటే ఎక్కువ. మరి శిక్ష ఏ విధించాలనో వాళ్ళు చెప్తున్నారు, మరణ శిక్షకు పాత్రుడు అని. ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందును అనినందున ఇతన్ని పంప నిశ్చయించి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, మన మీద, మనుషుల మీద ఎవరు ఆరోపణలు మోపినా కూడా దేవునికి సమస్తము అర్థమవుతుంది. అవునా, దేవుడు పక్షపాతము లేకుండా న్యాయముగా ఆలోచన చేసే దేవుడు. ఇక్కడ యూదులు బలవంతులు, యూదులను ప్రసన్నం చేసుకోవడానికి రోమా అధికారులు ఎంతో తాపత్రయం పడేవాళ్ళు. అవునా, ఇక్కడ పౌలు బలహీనుడు, పౌలును చంపాలి, పౌలుకు మరణ శిక్ష విధించాలి అనేటువంటి అవునా వాదన ఇక్కడ ఉన్నటువంటి యూదులది. కానీ ఫేస్తు అనే అధికారి దేవుని కృప వలన పౌలు పట్ల పక్షపాతము లేకుండా ఆలోచన చేస్తున్నాడు. వాళ్ళు నేరము మోపినారు, కానీ నేను ఇతడు నిజంగా నేరము చేసినాడా, మరణానికి తగినటువంటి నేరము చేసినాడా అని నేను గమనించినప్పుడు అతడు అటువంటి నేరము చేయలేదు అని నేను గ్రహించుకున్నాను. కాబట్టి అతడు కైసరు యొద్దకు నా యొక్క మనవి, నా విన్నపాలు నేను తెలియజేయాలన్నప్పుడు నేను దాని కొరకు ఒప్పుకున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనము కూడా చాలా సార్లు కొన్ని విషయాల్లో పొరపాటు పడతాం. ఏంటంటే, మన సైడు న్యాయం లేకున్నా కూడా మన కోరిక దేవుని చిత్తానుసారమైనదా కాదా అని తెలుసుకోకుండా మనము ప్రతిదీ దేవునికి విజ్ఞాపనలుగా తెలియజేస్తుంటాం. నువ్వు నేను తెలుసుకోవాల్సినది ఏంటంటే, కొన్నిసార్లు మనము మంచి ప్రార్థన చేస్తాము, మనకు తెలియకుండా మనకు కీడు చేసే ప్రార్థనలు కూడా మనం చేస్తాం. దేవుడు న్యాయమైన తీర్పు తీర్చే దేవుడు. ఒకవేళ మన ప్రార్థనలో న్యాయం లేకుంటే ఆయన ఆలకించడు కదా. ఇక్కడ యూదులు ఆరోపణ మోపినారు,
యూదులు అతడు మరణశిక్షకు పాత్రుడు అని చెప్పినాడు. కానీ ఈ ఫేస్తు అనే అధికారి గమనించినాడు, గ్రహించుకున్నాడు, పౌలు ఎటువంటి నేరము చేయలేదు అని. నేరము చేయలేదు కాబట్టి కైసరు యొద్దకు అతని మనవి ఆలకించడానికి నేను పంపియాలి అని నిశ్చయించుకున్నాడు. అవునా? నువ్వు నేను మన ప్రార్థనలో, అవునా, మన అవసరంలో, మన సమస్యలో, మన కష్టంలో, మన బాధలో యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థన చేసినప్పుడు అది దేవుని చిత్తానుసారమైనది, అంటే న్యాయమైనది, నీతి కలిగినది, మనకు మేలు చేసేదైతే మన ప్రార్థన అంగీకరించబడుతుంది. ఫేస్తు ఏ విధంగా పౌలు మనవి అంగీకరించి కైసరు యొద్దకు పంపించాలి అని అనుకున్నాడో అట్లనే మన ప్రార్థనలో దేవుని చిత్త ప్రకారం మన ప్రార్థన ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరుతుంది. నువ్వు నేను యేసుక్రీస్తు నామమును బట్టి అన్ని ప్రార్థనలు చేస్తా ఉంటాం, కానీ అన్ని నెరవేరుతాయా? ఏవి నెరవేరుతాయంటే న్యాయమైనవి, నిజంగా మనకు మేలు చేసేవి, వాటినే దేవుడు నెరవేరుస్తాడు. అవునా? మనం అన్యాయం చేసి దేవా నా కొరకు ఈ సహాయం చేయంటే దేవుని యుద్ధకు ఆ ప్రార్థన చేరదు. ఇక్కడ కైసరు యుద్ధకు పౌలును ఆ గవర్నరు పంపియాలని, చక్రవర్తి యుద్ధకు పంపియాలని నిర్ణయించినాడు. నువ్వు నేను కూడా తెలుసుకోవాలా, నమ్మాలా, మన ప్రార్థన దేవుని చిత్తానుసారమైనదైతే ఖచ్చితంగా దేవుని యుద్ధకు చేరుతుంది. దానికి జవాబు మనము ఖచ్చితంగా పొందుకుంటాము. అనేకమైన సార్లు దేవుడు మనకు ఆ విధంగా సహాయం చేసినాడు కదా. అనేకమైన మార్లు దేవుడు మన ప్రార్థన విన్నాడు, తన సన్నిధికి చేర్చుకున్నాడు మనల్ని. అవునా? అనేకమైన సార్లు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేసినాడు. అవునా? మనం బాధితులుగా ఉన్నప్పుడు మనల్ని ఓదార్చినాడు, మన బాధను తీసివేసినాడు. నువ్వు నేను ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని విశ్వాసముతో ప్రతి ఉదయము మన విన్నపాలు ఆయనకు సమర్పించుకుందాం. అపవాది కుట్రల నుండి మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాలను కాపాడుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపను బట్టి ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకుందాం. తండ్రి అయిన దేవ, ఈ రొట్టెను మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరముగాను, ఈ పాత్రలోనిది మా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తముగాను, మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనసుతో స్వీకరిస్తున్నాం. అయ్యా, నీ శరీరము మేము పొందాల్సిన శిక్షను మా అతిక్రమములను బట్టి, మా దోషములను బట్టి నువ్వు గాయపరచబడి, నలగొట్టబడి నువ్వు శిక్షించబడినావయ్యా. అయ్యా, నీ రక్తము మా అపరాధములను, అతిక్రమములను క్షమించుటకు పాప పరిహారార్థముగా కొత్త నిబంధన రక్తముగా చిందించబడెను. నీ నామమున మేము దేవుని సన్నిధికి చేరుకోగలము. అయ్యా, నీ నామమును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రము, కృతజ్ఞతలు. నీవు పొందిన దెబ్బల నుండి మాకు స్వస్థత, నువ్వు చిందించిన రక్తము ద్వారా మాకు పాప విమోచన, అయినా నూతన జీవమును, నూతన బలమును నీ రక్తమాంసముల ద్వారా పొందుకొని ప్రభువా, నీ చిత్తానుసారముగా మేము జీవిస్తూ అపవాది కుట్రల నుండి, అన్ని కీడుల నుండి మమ్మల్ని కాపాడుచున్న దేవా నీకు స్తోత్రము. ఈ జీవము నువ్వు మాకు అనుగ్రహించినావు. మేము నీ కొరకు జీవించులాగున, నీకు సాక్షులుగా ఉండులాగున, నీ సువార్తను అనేకులకు మాట ద్వారా, క్రియ ద్వారా ప్రచురము చేయలాగున మమ్మల్ని ఆశీర్వదించమని ఈ ఉదయకాలము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ మా ప్రతి అవసరము తీర్చినందుకు స్తోత్రము, కృతజ్ఞతలనైనా. ప్రభువా, ఇప్పుడున్న అవసరాలు కూడా నువ్వే తీరుస్తావని మేము నమ్ముచున్నాము. న్యాయముగా, నీతిగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. అదే రీతిగా నాయనా, నీ యొక్క రక్తమాంసాల్లో పాలు పంచుకుంటున్న మేము ప్రభువా అనుదినము పరిశుద్ధంగా జీవించటకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ ఉదయం నువ్వు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును, నీ ఆత్మను, నీ రక్తమాంసముల భోజనమును బట్టి, యేసుక్రీస్తు నామమును, సంఘ సహవాసమును బట్టి కృతజ్ఞతలు, స్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు నామమున చెల్లిస్తున్నాము. అందరము యేసయ్య శరీరమును నిజమైన ఆహారముగా తిని, యేసయ్య రక్తము నిజమైన పానముగా తాగి
ప్రభువైన యేసుక్రీస్తునందు మనము ఏకముగా నిలిచి ఉన్నాము. తండ్రి అయిన దేవ, మేము నీ యందు మీరు మా యందు ఏకముగా నిలిచి ఉన్నాము. మీరు మాలో నిలిచి ఉండి నీ కృప చేత, నీ రక్షణ చేత, నీ పోషణ చేత ప్రతి అపవాది కీడుల నుండి, కుట్రల నుండి మమ్మల్ని కాపాడమని నాయనా, ఏనాటి కీడు ఆనాటి జయించుటకు మీరు మాకు, మా కుటుంబాలకు, మా సంఘాలకు సహాయం చేయమని, మా కొరకు, సంఘ సభ్యుల కొరకు, సంఘ సేవకుల కొరకు, పాస్టర్ల కొరకు, మా కుటుంబాల కొరకు, కుటుంబ సభ్యులందరి కొరకు, మా వ్యక్తిగత జీవితాల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి మమ్మల్ని అందరినీ నీ రక్షణకు, కృపకు, పోషణకు అప్పగించుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము అనుదినము మనకు తోడుగా ఉండి ప్రతి దినము మనము విజయముతో ముగించులాగున దేవుడు మనల్ని అనుదినము ఆశీర్వదించి ప్రతి ఉదయము ఆయన సన్నిధికి చేరుకునేలాగున కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.